ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? బాగుంటే పక్కన వాళ్ళకి వందనాలు చెప్పి ఎంతవరకు ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చిన దేవునికి రెండు చేతులు ఆకాశం వైపు పెట్టి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిదండి. ఈ 6 రోజులు మనకు ఆరోగ్యం అందించారు. అందరిసారి చెప్పారు, దేవుడే కాదు యేసయ్య. దేవుని స్తోత్రం. ఆహారం అందించారు. మళ్ళీ రాత్రి మందిరానికి ఎవరిని అర్పించారు. దేవుని స్తోత్రం. ఆ యేసయ్య నీతో మాట్లాడితే ఏం కలుగుతుంది? ఏం కలుగుతుందండి? అన్నీ కలుగుతాయి. అన్నీ కలిగితే వల్ల ప్రయోజనం ఉండదు, కానీ కొన్నైనా కలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవదశాయి గారు తెలుసు కదండి, సన్నిధి చేయకపోతే సతికిలు పడతారన్నారు. మన ఒక భక్తుడు ఏమన్నాడంటే, పందిరికి తీగకి పందిరి అవసరం అంట, విశ్వాసికి మందిరం అవసరం అంట. దేవుని స్తోత్రం. దేనికండి? తీగకి ఏం అవసరం అంట? పందిరి. తెలుసు కదండి. మనం ఏదైనా మల్లెలు వేసుకున్నా, లేకపోతే సన్నజా చెట్లు వేసుకున్నా, ద్రాక్ష చెట్లు వేసుకున్నా, ఏ బాధ వేసుకున్నా దానికి ఏం అవసరం అంట? పందిరి అవసరం అంట. అలాగే క్రైస్తవుడైన వారికి ఏం అవసరం అంట? మందిరము అవసరం అంట. మందిరం లేకపోతేనంట ఆత్మీయ జీవితంలో మనము దిగజారిపోతామంట. దేవుని స్తోత్రం. ఏ జీవితంలోనండి? ఆత్మీయ జీవితంలో నానాటికి దిగజారిపోతాం. మన ఆత్మలో ఏం పొందాలంటే అభివృద్ధిని పొందాలి. దేవుని స్తోత్రం. ముందుకి మనము వృద్ధి పొందాలి. కానీ మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న అన్నిటిని మనం పొందుకుని ఆత్మీయ జీవితంలోనే ఏమైపోతాం? దిగజారిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఆత్మ లేని వాడిని ఆ వాడి కాదు అన్నాడో అటువంటి వారిని మనం ఎక్కడ ఉండకూడదు. దేవుని స్తోత్రం. అందుకు నీ అక్షర దినాలలో, అపాయకర దినాలలో, దుర్దినాలలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం పొందుకుని ఉండాలి? ఏం పొందాలండి? వెనకాల పిల్లలకేమో ఇల్లులు, ఆస్తులు, అంతస్తులు అన్నీ పోగేసేసి ఉన్న ఊళ్ళంతా పొల చేసుకుని అయ్యో రామ అనుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యము ఆయుష్ ఇచ్చేవాడు దేవుడు కాబట్టి మనం ముందు దేవుడికి లోపడి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని చూడండి, వయసు తిరగా తిరుగుతాం. అన్ని లాక్కొచ్చిన తర్వాత అమ్మో బాబా మరి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉండకూడదంట. ఏమున్నా లేకపోయినా నిత్యము దేవుని స్థుతించే వాళ్ళ ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకని మన మందిరమును మనకు ఆశ్రయంగా చేసుకోకపోతే మన ఆత్మీయ జీవితంలో దిగజారిపోతాం. దగ్గరే కదండి, మనకు దూరమేం కాదు. 3 మంది అయితే దూరాలు అంటారు మందిరాన్ని. కానీ దేవుడు ప్రేమించి మన పక్కనే పెట్టాడు. కానీ ఆ మందిరాన్ని మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. ఎలాగైతే తీయగా మందిరం అవసరమో క్రైస్తవుడికి మందిరము అలాగే అవసరం. గుర్తించుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే రాత్రి వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 91వ అధ్యాయము 3వ వచనం అందిస్తే ముందుకెళ్దాం. కీర్తనలు 91:3 అన్నారు. వేటగాడి ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించెను, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించెను. వేటగాడి ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. అందుకు మనం ఎవరి మీద ఆధారపడాలి? మన మనుషులందరి మీద ఆధారపడతాం, కానీ దేవుని మీద ఆధారపడదు. దేవుని స్తోత్రం. కానీ రాత్రి అంటాడు ఆయన మీద ఆధారపడతానే రక్షిస్తాడు. ఎవరి మీద? దేవుని మీద. డబ్బు ఉందని డబ్బు మీద కాదండి, ఆస్తులు అంతస్తున్న వాటి మీద కాదు, కానీ మనం ఎవరి మీద ఆనుకోవాలంటే పూర్తిగా దేవుడి మీద ఆనుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన 6 రోజులు ఆరోగ్యం ఇచ్చాడు మనకు. ఏమిచ్చాడండి? ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, తన కృపారెక్కల చాటున భద్రపరిచాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, వేటగాడు ఊరిలో నుండి. ఏ ఊరిలో నుండి అంట? చూడండి, ఎన్నెన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, కానీ అన్ని తప్పించేది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. అందుకు మనం దెబ్బ తగులుతున్న అమ్మ లేకపోతే దేవుడా అని అంటాం. ఇంకేమాట అనమాట. దేవుని స్తోత్రం. అవునా కాదంటారా? ఏమంటాం? దెబ్బ తగులుతుందని అయితే ముందు అమ్మ లేకపోతే దేవుడా. అందుకని ఆయన మీద అనుకుంటే ఏ దెబ్బ తగలదంట. ఎవరి మీద అనుకుంటే? దేవుడి మీద. దేవుని స్తోత్రం. అందుకే రాత్రి నిన్ను నన్ను కాపాడి నిన్ను నన్ను రక్షించిన దేవుని ముందుగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సేవించాలి. ఏం చేయాలి? సేవించాలి అంటే ప్రార్థించాలి, బతిమాలాలి, రక్షించమని ఆయననే బతిమాలుకోవాలి. దేవుని స్తోత్రం. చూద్దాం. కీర్తనలు 1 సమూయేలు 7వ అధ్యాయము
9వ వచనం నాకు కొద్దిగా అందించండి. 1 సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు కంగారు చూసుకో సార్, చూసుకుని న్యాయంగా చదువు. 7వ అధ్యాయము 9వ వచనం చదువు. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా అతని ప్రార్థన అంగీకరించదు. దేవునికి స్తోత్రం. ఈ 6 దినాలు కూడా మనం ఏ అపాయం వచ్చినా, ఏ కీడు వచ్చినా, నాశనకరమైన తెగులు మన శరీరానికి వచ్చినా, మనము కనుక ఆయనకు ప్రార్థిస్తే, ఆయన కనుక మన బతుమాలుకుంటే, సమూయేలు పాలు విడిచిన గొర్రె పిల్లని తెచ్చట యేసయ్యకి ఏమర్పించాడట? సర్వంగా హోమముగా దేవునికి అర్పించున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి నువ్వు నేను చేయవలసింది అదే. మనకు ఆరోగ్యం ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి, ఈ రాత్రి మనం నడిపించాడు కాబట్టి ఆయనను సేవించడమే మన పని. దేవుని స్తోత్రం. మన అవసరాలు బట్టి, మన అక్కర్లను బట్టి మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అందుకు ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా తన ప్రార్థన అంగీకరించాడంట. దేవుని స్తోత్రం. ఎవరి పక్షంలో ఉండి? ఇశ్రాయేలు పక్షాన ఉంది. ఈ రాత్రి నువ్వు కూడి చేరున్న నీ పక్షాన్ని కూడా దేవుడు ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే కంపల్సరీ ఆలోచిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకు మనం నమ్మి దేవుడు కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఏముండాలండి? నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే నమ్మకం కలిగి ప్రార్థన చేస్తామో అప్పుడు మనం విజయాలను చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. అందుకు ముందు మనం రక్షించిన దేవుని ఏం చేయాలి? మనము